సాధారణంగా మీకు ఏదైనా ల్యాండ్ ఇష్యూ ఉంటే అందుకుగాను ఎక్కడ కేసు ఫైల్ చేస్తారు? సివిల్ కోర్ట్ లేదా రెవెన్యూ కోర్టులో కేసు వేస్తాం, డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ. అయితే వక్ఫ్ కి సంబంధించిన ఎలాంటి ల్యాండ్ డిస్ప్యూట్ అయినా కూడా కేవలం వక్ఫ్ ట్రైబ్యునల్లో మాత్రమే పోరాడగలం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ట్రైబ్యునల్ డెసిజన్ ఏదైతే ఉందో అదే ఫుల్ అండ్ ఫైనల్ డెసిజన్. వాళ్ళు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో అదే ఫైనల్, అంతే. ఓన్లీ సమ్ టెక్నికల్ ఎర్రర్ విషయాల కేసుల్లో మాత్రమే హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. లైక్ రాజ్యాంగబద్ధమైన లేక లీగల్ ఎర్రర్ విషయాల్లో మాత్రమే. మిగతా అన్ని సందర్భాల్లో వక్ఫ్ ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫుల్ అండ్ ఫైనల్ డెసిజన్. సింపుల్ గా ఇక్కడున్న ఈ 3 పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే, మొదట ఈ సర్వే చేసే సర్వీస్ కమిషనర్ అతను స్టేట్ అథారిటీ వ్యక్తి కాదు. 2, వక్ఫ్ ప్రాపర్టీ లిస్ట్ విడుదల చేసిన సంవత్సరం వరకే మీకు టైం ఉంటుంది. ఇన్ కేస్ వక్ఫ్ ప్రాపర్టీ లిస్ట్ లో మీ ప్రాపర్టీ వస్తే, సంవత్సరం దాటితే అది మీ ప్రాపర్టీ అయినా కూడా నువ్వేం చేయలేవు. ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు వక్ఫ్ ప్రాపర్టీ విడుదల చేసే గజెట్ ఉంటుందన్న విషయమే ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఎవడు చూసుకుంటాడు ఆ లిస్ట్ అసలు? కాబట్టి రేపటి రోజున అతను ప్రాపర్టీ నాది అని కేసు వేసిన వక్ఫ్ ట్రైబ్యునల్ సింపుల్ గా, బాబు మేము ఆ రోజు లిస్ట్ విడుదల చేశాం, నువ్వు చూసుకొని సంవత్సరం లోపు క్లెయిమ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత వచ్చి నాది అంటే అది చెల్లదు, అది వక్ఫ్ ప్రాపర్టీ కిందనే వస్తుంది.